సజ్జల రామకృష్ణారెడ్డి బూతు స్క్రిప్ట్ వల్లే ఇప్పుడు వైకాపా నేతలు ఒకరి తర్వాత ఒకరు అరెస్ట్ అవుతూ ఉన్నారా? పోసాని అప్రూవర్గా మారి సజ్జల రామకృష్ణారెడ్డి పేరు చెప్పడంతో సజ్జల రామకృష్ణారెడ్డిలో ఇప్పుడు టెర్రర్ మొదలైందా? అందులో భాగంగానే సజ్జల రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ కోసం ఇప్పుడు హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే అసలు సజ్జల రామకృష్ణారెడ్డిలో ఎందుకు భయం మొదలైంది? నిజంగా పోసాని కృష్ణమురళి ఇచ్చినటువంటి వాంగ్మూలం ద్వారానే సజ్జల రామకృష్ణారెడ్డిలో భయం మొదలైందా లేదా అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. యాక్చువల్గా వైకాపా ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని కొంతమంది వైకాపా నేతలు, వైకాపా సానుభూతి పరులు అప్పటి ప్రతిపక్ష నాయకులైనటువంటి చంద్రబాబు గారి మీద, లోకేష్ గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, వారి కుటుంబ సభ్యుల మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ అసభ్యకరమైనటువంటి పదజాలంతో వారి మీద తీవ్ర విమర్శలు చేసినటువంటి నేపథ్యంలో ఎవరైతే అప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకొని తీవ్ర విమర్శలు చేసిన వారు ఉన్నారో వారందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు ఇప్పుడు అరెస్ట్ అవుతూ ఉన్నారు. అందులో భాగంగానే వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు పోసాని కృష్ణమురళి అరెస్ట్ అయ్యారు. పోసాని కృష్ణమురళిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు హైదరాబాద్లో మైహోం భూచాలో అరెస్ట్ చేసి రాయచోటికి తరలించడం, అక్కడ ఆయన్ని విచారించి తరువాత కోర్టులో హాజరుపరచడం, కోర్టు ఆయనకి 14 రోజుల పాటు రిమాండ్ విధించడం, 14 రోజుల పాటు ఆయన జైల్లో ఉంటూ నిన్న ఈ విచారణ నుంచి తప్పించుకునేందుకు ఆయన ఒక హైడ్రామా ఆడడం, నాకు ఛాతీ నొప్పి వచ్చింది, అనారోగ్య సమస్యలతో నేను ఇబ్బంది పడుతున్నా అంటూ ఆయన హైడ్రామా ఆడడంతో సిఐ వెంకటేశ్వర్లు భయపడిపోయి ఆయన్ని కడప రిమ్స్ హాస్పిటల్కి తరలించడం, అక్కడ వైద్య పరీక్షలు చేయించడం, ఆ వైద్య పరీక్షల్లో అతనికి ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవని తేలడం. సో ఇవన్నీ హైడ్రామా నిన్న మనం చూసాం. అయితే ఎప్పుడైతే విచారణలో భాగంగా పోసాని కృష్ణమురళి గారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చినటువంటి బూత్ స్క్రిప్ట్ వల్లనే నేను ప్రెస్ మీట్లు పెట్టి అప్పటి ప్రతిపక్ష నాయకులైనటువంటి చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని, వారి కుటుంబ సభ్యుల్ని నేను విమర్శించాను, వారి మీద నేను ఆరోపణలు చేశాను అంటూ పోసాని కృష్ణమురళి గారు అప్రూవర్గా మారినట్లుగా ఆయన ఇచ్చినటువంటి వాంగ్మూలంలో ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి గారి పేరు చెప్పినట్లుగా కొన్ని వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో నిజంగా పోసాని కృష్ణమురళి గారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చినటువంటి స్క్రిప్ట్నే ఆయన ఫాలో అయ్యని చెప్పినటువంటి నేపథ్యంలోనే సజ్జల రామకృష్ణారెడ్డిలో ఒకంత టెర్రర్ మొదలైందని, ఆ టెర్రర్ కారణంగానే సజ్జల రామకృష్ణారెడ్డి శుక్రవారం రోజు అత్యవసర పిటిషన్ని హైకోర్టులో ఆయన దాఖలు చేయడం జరిగింది. నాకు ముందస్తు బెయిల్ని మంజూరు చేయండి, నా మీద అనవసరమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు, నాకు సంబంధం లేనటువంటి కేసులో నన్ను ఇరికించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, నా మీద కక్ష సాధింపు చర్యలకి పాల్పడుతూ ఉన్నారు అంటూ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద కూడా ఆయన ఆరోపణలు చేస్తూ విమర్శలు చేస్తూ ఆయన హైకోర్టు మెట్లు ఎక్కడం జరిగింది. హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం ఆయన అత్యవసర పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అంటే నిజంగా ఏ తప్పు చేయకపోతే సజ్జల రామకృష్ణారెడ్డిలో ఇలా భయపడాల్సినటువంటి అవసరం అయితే లేదు. కానీ ఎక్కడ తాను అరెస్ట్ అవుతానో అనేటువంటి ఉద్దేశంతో ఆయన హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. సజ్జల రామకృష్ణారెడ్డితో పాటుగా గతంలో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సజ్జల భార్గవరెడ్డి కూడా హైకోర్టులో ఆయన అత్యవసర పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అంటే సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కుమారుడైనటువంటి సజ్జల భార్గవరెడ్డి ఇద్దరు కూడా హైకోర్టును ఆశ్రయించడం, హైకోర్టు మెట్లెక్కడం, అక్కడ అత్యవసర పిటిషన్ దాఖలు చేయడం, ముందస్తు బెయిల్ కోరుతూ వారు హైకోర్టుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో దాని మీద విచారణ జరగాల్సి అయితే ఉంది. అయితే పోసాని దెబ్బకి నిజంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారి కోసాలు కదిలిపోయాయి, ఆయనలో భయం మొదలైంది. ఇప్పటికే వరుసగా ఒకరి తర్వాత ఒకరు అరెస్ట్ అవుతున్నటువంటి నేపథ్యంలో నేను ఎక్కడ అరెస్ట్ అవుతాను అనేటువంటి భయం అయితే సజ్జల రామకృష్ణారెడ్డిలో మొదలైంది. అందుకే ఆయన ఇప్పుడు హైకోర్టు మెట్లెక్కాడంటూ కొంతమంది ఆయన మీద అయితే నెటిజన్లు కమెంట్లు చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ మనం చూసుకున్నట్లయితే
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి అండదండలు చూసుకొని ఎవరైతే విచ్చలవిడితనంతో అప్పటి ప్రతిపక్ష నాయకుల మీద తీవ్రమైనటువంటి పరుష పదజాలంతో విమర్శలు చేశారో వారందరూ కూడా ఇప్పుడు ఒకరి తర్వాత ఒకరు అరెస్ట్ అవుతూ ఉన్నారు. ఆ అరెస్టుల నేపథ్యంలోనే అప్పుడు నోరు పారేసుకున్న వారందరికీ కూడా ఒక అంత భయం అయితే మొదలైంది. ఆ భయం కారణంగానే ఇప్పుడు చాలామంది కూడా కోర్టు మెట్లెక్కుతూ ఉన్నారు. అధికారం అడ్డం పెట్టుకొని అధికారాన్ని అండగా చూసుకొని అప్పుడు నోరు జారడం ఎందుకు, ఇప్పుడు మీరు ఇలా భయపడ్డం ఎందుకు అంటూ కూడా కొంతమంది నెటిజన్లు అయితే వైకాపా నాయకుల్ని వైకాపా సానుభూతి పరులను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నారు. నిజంగా దాంట్లో వాస్తవాలు కూడా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన అండదండలు మాకు సంపూర్ణంగా ఉంటాయి, మనం ఏం చేసినా మనల్ని అడిగేవారు లేరు అనేటువంటి ఉద్దేశంతో అప్పుడు నోరు అదుపులో పెట్టుకోకుండా పరుష పదజాలంతో ప్రతిపక్ష నాయకుల మీద ఎవరైతే దూషణలు చేశారో వారందరూ కూడా ఇప్పుడు అనుభవించి తీరుతున్నారంటూ కూడా నెటిజన్లు అయితే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఒకవైపు పోసాని కృష్ణమురళి ఇప్పుడు అరెస్ట్ అయ్యి పోలీసు విచారణలో ఉన్నారు. ఆ విచారణలో భాగంగా ఆయన కూడా కొన్ని డ్రామాలు అయితే ఆడుతూ ఉన్నారు. అంటే పోసాని కృష్ణమురళికి ఒక భిన్నమైనటువంటి శైలి ఉంటుంది. మనం ఇంతకుముందు ప్రోగ్రామ్స్లో ఆయన వచ్చినప్పుడు కానీ ఆయన నటనలో కానీ మనం ఒక భిన్నమైనటువంటి శైలిని చూస్తూ ఉంటాం. షర్ట్ ఇట్లా అంటాడు, రాజా అనేటువంటి డైలాగ్తో ఆయన ఎంతోమంది అభిమానులు అయితే సంపాదించుకున్నారు. అయితే విచారణలో భాగంగా ఆయన రాజా నాకేం తెలియదు, నన్ను ఇబ్బంది పెట్టకండి అంటూ మొదట అసలు పోలీసులకు ఆయన సహకరించలేదన్నట్టుగా కొన్ని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత పోసాని కృష్ణమురళి గారు విచారణలో భాగంగా అప్రూవర్గా మారారని ఆయన ఇచ్చినటువంటి వాంగ్మూలంలో నేను తాడేపల్లి నుంచి వచ్చినటువంటి స్క్రిప్ట్ ఆధారంగానే ఆ రోజు ప్రెస్ మీట్లో మాట్లాడాను, అది నేను మాట్లాడినటువంటి మాటలు కాదు, నాకు సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చినటువంటి ఆ స్క్రిప్ట్ని నేను తూచా తప్పకుండా పాటించాను అంటూ పోసాని కృష్ణమురళి చెప్పినట్లుగా కొన్ని వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలోనే నిజంగా అంటే విచారణలో కూడా పోసాని కృష్ణమురళి అయితే ఒకంత కొన్ని డ్రామాలు అయితే ఆడారు. ఆయన శైలిలో ఆయన పోలీసులతో సంభాషణలు అయితే చేశారు అన్నట్లుగా మనం కొన్ని వార్తలు కూడా చూసాం. అలాగే ఆయన్ని అరెస్ట్ చేసి స్టేషన్కి తరలిస్తున్నటువంటి నేపథ్యంలోనే స్టేషన్ బయట ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులతో అంటే వైకాపా సానుభూతి పరులతో పోసాని గారి కూడా రాజా నన్ను అరెస్ట్ చేశారు, నన్ను జైలుకి తీసుకువెళ్తున్నారు అంటూ ఆయన సంభాషించినట్టుగా కూడా కొన్ని వార్తలు మనం చూసాం. అలాగే ఆయన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పుడు కూడా ఆయన జడ్జి గారిని గౌరవ న్యాయమూర్తి గారిని అన్న అనేటువంటి పదంతో ఆయన పిలిచినట్లుగా అది కూడా ఒకంత వార్తల్లోకి ఎక్కినటువంటి నేపథ్యంలో అసలు పోసాని గారు నిజానిజాలను ఒప్పుకున్నారా లేదా అనేది మనకైతే ఇప్పటికైతే ఒక స్పష్టత అయితే రాలేదు. కానీ విచారణలో మాత్రం ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి పేరు సజ్జల భార్గవరెడ్డి పేరు చెప్పడంతో సజ్జల రామకృష్ణారెడ్డి కూసాలు కదిలాయని అందుకే ఆయన భయపడిపోయి ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించారు, హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు అంటూ కొంతమంది అయితే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే అధికారం మీ చేతుల్లో ఉన్నప్పుడు మీరు అడ్డగోలుగా ప్రవర్తించడం ఎందుకు, ఇప్పుడు భయపడిపోయి కోర్టులను ఆశ్రయించడం ఎందుకంటూ కూడా నెటిజన్లు అయితే సజ్జల రామకృష్ణారెడ్డిని సజ్జల భార్గవరెడ్డిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నారు. నిజంగా అధికారం మీ చేతిలో ఉందన్నప్పుడు విచ్చలవిడితనంతో ఎవరిని పడితే వారిని ఎటువంటి మాటలు మాట్లాడుతున్నారో తెలియకుండా ఎటువంటి స్క్రిప్ట్ అంటే అత్యంత బాధాకరమైనది ఏంటంటే రాజకీయ విమర్శలు చేస్తే ఎవరైనా కానీ తీసుకుంటారు, కానీ రాజకీయాల్లో ఉన్నటువంటి ప్రముఖుల్ని వ్యక్తిగత విమర్శలు చేస్తూ వారి వ్యక్తిత్వాలను హననం చేసేలాగా స్క్రిప్ట్ రాసి ఆ స్క్రిప్ట్ని వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది నేతలతో వైసీపీ సానుభూతి పరులతో చదివించడం ఏదైతే ఉందో అది చాలా దారుణమైనటువంటి విషయం అంటూ కూడా నెటిజన్లు ఇప్పుడు వైకాపా సానుభూతి పరుల మీద వైకాపా నాయకుల మీద స్క్రిప్ట్ రాయించిన వారి మీద కూడా మండిపడుతూ ఉన్నారు. ఇప్పటికైనా సరే మీ పద్ధతి మీ వైఖరి మారాలి అంటూ నెటిజన్లు అయితే వీరి మీద మండిపడుతూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్.